హాయ్ అండి, నేను మీ చిట్టి వ్లాగ్స్. మరి ఈరోజు ఈ వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి చపాతీకైనా, రైస్కైనా, బిర్యానీకైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మరి నోటికి కమ్మగా, పుల్లగా ఈ గోంగూర చికెన్ని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని క్లీన్ చేసిన గోంగూరని వేసుకుందామండి. ఇక్కడ నేను 100 గ్రాముల గోంగూరను తీసుకున్నానండి. అంటే ఒక కట్ట గోంగూర కరెక్ట్గా సరిపోతుంది. ఈ గోంగూరని ప్యాన్లో వేసిన తర్వాత ఈ గోంగూర అంతా సాఫ్ట్గా మనకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. గోంగూర మనకు త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మనం వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వేరే కళాయిని తీసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ని వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2-3 బిర్యానీ ఆకులను వేసుకుందాము. ఈ బిర్యానీ ఆకులు వేయడం వలన ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని మీకు వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకుని ముక్కలుగా వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అవుతే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఒక 2 టమాటాలను ముక్కలుగా వేసుకుందాము కట్ చేసుకొని. ఇప్పుడు 3 పచ్చిమిర్చిని లైట్గా ఘాట్లు పెట్టుకుని వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చిని కూడా వేసిన తర్వాత కదపకుండా మనము మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనించుకుందాము. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. టమాటా ముక్కలు మనకి సాఫ్ట్గా చక్కగా మగ్గినాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందామండి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. బోన్స్తో సహా నేను వేసుకుంటున్నానండి. ఈ గోంగూర చికెన్కి బోన్స్తో ఉంటేనే రుచి అనేది బాగుంటుంది. చికెన్ని వేసిన తర్వాత గరిటతో ఒకసారి కలుపుకొని రుచికి సరిపోయినంత కళ్ళు ఉప్పుని వేసుకోండి. గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు అనేది ఎక్కువగానే పడుతుంది. ఉప్పును కూడా వేసుకున్న తర్వాత 1/2 స్పూను పసుపును వేసుకోండి. పసుపును కూడా వేసిన తర్వాత చికెన్ అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకుందామండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా మనకి మగ్గేంత వరకు మనము చికెన్ని ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి చికెన్కి. చూసారా వాటర్ అంతా ఎలా మనకి పైకి వచ్చిందో. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనము 2 నిమిషాల పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రై అవుతున్నప్పుడే మంచి స్మెల్ అనేది మనకు వస్తుందండి. ఈ విధంగా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మనం చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ చికెన్ అనేది మంచి రుచిగా వస్తుంది. ఆ తర్వాత మనం 2 టేబుల్ స్పూన్లు కారం పొడిని వేసుకోండి. ఈ చికెన్లోకి మనం గోంగూరని యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగానే వేసుకోండి. మీరు కొంచెం స్పైసీగా తింటారంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు కారాన్ని. ఈ విధంగా కారం కూడా వేసుకున్న తర్వాత ఈ కారం స్మెల్ పోయేంత వరకు 1 నిమిషం పాటు మనం ఫ్రై చేసుకొని ఒక గ్లాస్ వాటర్ని వేసుకోండి. తీసుకున్న చికెన్ బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను కదండి. 1 గ్లాస్ వాటర్ నాకు సరిపోతుంది. ఈ చికెన్ అంతా బాగా ఉడికేంత వరకు మనం ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఆల్రెడీ నేను చికెన్లో ఉన్న వాటర్తోనే 50% చికెన్ బాయిల్ చేసేసుకున్నానండి. అందుకని నేను ఎక్కువ వాటర్ అనేది వేసుకోలేదు. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చికెన్ అంతా మనకి చక్కగా ఉడికిపోయింది. ఇలా 90% మనకి ఉడికితే సరిపోతుందండి. ఈ విధంగా వాటర్ ఉన్న తర్వాత 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసేసుకుందామండి. ఈ గోంగూరను కూడా వేసిన తర్వాత చికెన్లోకి బాగా కలిసేంత వరకు మనం కలుపుకుందాము.
ఇక్కడ నేను తీసుకున్న గోంగూర ఈ 1/2 kg చికెన్లోనికి కరెక్ట్గా సరిపోయిందండి. ఈ గోంగూర వేసుకొని కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మనం ఈ గోంగూర ఆ చికెన్ పీసెస్కి బాగా పట్టేంత వరకు మనం ఒక 5 నిమిషాల పాటు మనం ఉడికించుకుందామండి. నేను ఇక్కడ ఎక్స్ట్రా స్పైసెస్ కానీ ధనియా పొడి కానీ గరం మసాలా కానీ ఏమి యూస్ చేయట్లేదండి. ఇలా సింపుల్గా వండుకుంటేనే చికెన్ అనేది మంచి రుచిగా వస్తుంది. మనం గోంగూరని వేసుకున్నాం కదండి, ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేయనవసరం లేదు. నేను 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అనేది సపరేట్ అయింది కదండి. చూడండి ఎంత గ్రేవీగా. మరి ఈ గ్రేవీ కర్రీ రోటీకైనా చపాతీకైనా రైస్కైనా తింటే చాలా రుచిగా ఉంటుందండి. మరి నోటికి చక్కగా కమ్మగా పుల్లగా వేడి వేడి రైస్లో నీకు ఈ కర్రీ వేసుకొని తింటే ఆ రుచి అనేది మామూలుగా ఉండదండి. మరి చాలా సింపుల్ ప్రాసెస్తో ఈ చికెన్ కర్రీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కమెంట్ ద్వారా తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.